హలో అండి, ఆహా ఆల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కాకినాడ జిల్లాలో గల అతిపెద్ద మడ అడవుల అభయారణ్యమైనటువంటి కోరింగ అభయారణ్యాన్ని చూద్దాం. ఇది కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి 70 కిలోమీటర్లు, అమలాపురం బస్ స్టేషన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి దగ్గరలో ఎయిర్పోర్ట్ అయితే రాజమండ్రిలో ఉందండి. కాకినాడ నుంచి ఆటోలో లేదా ట్యాక్సీలో ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. ఇక్కడ తిరిగి ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కాబట్టి ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే కోరంగి బస్ స్టాండ్కు నడవాలి. ఈ ఫారెస్ట్ దగ్గరలోనే అటవీ శాఖ వారి విశ్రాంతి భవనాలు కూడా ఉన్నాయండి. గంగా నది తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మన దేశంలోనే అతిపెద్ద మడ అడవులైతే రెండోది గోదావరి తీరంలోని ఈ కోరింగ మడ అడవులు. 52,000 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కాకినాడ నుంచి యానం వెళ్లే మార్గంలో మనకి కుడివైపు కోరంగి గ్రామం రాగానే 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనకి ఈ అటవీ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఉదయాన్నే మేము 9 గంటలకల్లా వెళ్ళడం వల్ల ఇక్కడ ఓన్లీ 2-3 కార్లే కనిపిస్తున్నాయి. తిరిగి వచ్చేసరికి చాలా కార్లు ఉన్నాయండి. మొత్తం ఈ గ్రౌండ్ అంతా నిండిపోయింది. కార్ పార్కింగ్ టికెట్ 50 రూపాయలు, ఆటో పార్కింగ్ అయితే 30 రూపాయలు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇలా గేమ్ జోన్ అని ఉందండి. దీనిలో పిల్లలు ఆడుకోవడానికి అనేక ఆట విడుపు వస్తువులు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు కోరింగ ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఈరోజు భోగి పండుగ కావడం వల్ల ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇక్కడ భోగి మంటలు వేశారు. కోరింగ ఫారెస్ట్ ఎంట్రన్స్కి 2 వైపులా కూడా ఇలా నేమ్ బోర్డులు పెట్టారండి. అక్కడ ఉండే ప్రాణులు వాటి గురించి బ్రీఫ్గా రాశారనమాట. జంతువులు, వృక్షాలు, పాములు, పిల్లి వంటి మడ అడవుల్లో జీవించే జీవుల గురించి రాసిపెట్టిన బోర్డులు ఇలా పెట్టారు. ఇక్కడ టికెట్ పెద్దవాళ్ళకి వచ్చి 50 రూపాయలు, అదే చిన్నపిల్లలకైతే 20 రూపీస్. ఫోటోషూట్కి అయితే 3,000, అదే కెమెరా అయితే కనుక 500. ఫారినర్స్కి అయితే టికెట్ 250 రూపీస్. ఫారెస్ట్ ఓపెనింగ్ టైం 9 AM, క్లోజింగ్ టైం 4:30 PM. ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫారెస్ట్లో ఏ యానిమల్స్ అయితే కనబడతాయో వాటి గురించి ప్రతిదీ హిస్టరీ కింద రాసి చూపిస్తున్నారు. ప్రతి మంగళవారం సెలవు. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక మ్యాప్ ఉందండి. ఈ ఫారెస్ట్లో ఏ ప్లేస్లో ఏమున్నాయి ఈ మ్యాప్లో ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ప్రకృతి అని బోర్డు పెట్టుండి ఇలా చిన్న టెంట్ కనిపించిందండి. దాంట్లో చూస్తే ఇలా బర్డ్స్ పెట్టున్నాయి అన్నమాట కేజెస్లో. ఇలా 2-3 కేజెస్ వరకు బర్డ్స్ ఉన్నాయండి. ఈ బర్డ్స్ని వీళ్ళు సేల్ చేస్తారంటండి. మనకు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పక్షుల కిలకిల రావాలతో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ పక్షుల కిలకిల రావాలను వినండి. ఇక్కడ కొన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయండి. ఈ మొక్కలు వాటి కాస్ట్ కూడా దీని మీద బోర్డ్స్ పెట్టారనమాట. ఎవరికైనా ఇష్టమైతే మొక్కలు కూడా కొనుక్కోవచ్చు. చిత్తడి నేల అంటే బురద నేలలో పెరిగే ఈ చెట్ల వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. మామూలు నేలలో పెరిగే చెట్లు వేర్లు భూమి లోపలికి పెరుగుతాయి. కానీ ఇక్కడ నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి కాబట్టి భూమిలోకి ఉండే వేర్ల వల్ల ఈ చెట్లకు కావలసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువ. అందుకే మడ అడవుల్లో పెరిగే మొక్కల వేర్లు భూమిపైకి కనబడతాయి. వీటి నుంచి కొత్త మొక్కలు రావడం వల్ల ఇక్కడ చెట్లు దట్టంగా గుబురుగా పెరుగుతాయి. ఇలాంటి చిత్తడి నేలలు కేవలం నదీ సాగర్ సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ బురద నేలల్లోనే కనిపిస్తాయి. అలాగని అన్ని నదీ సాగర్ సంగమాలు చిత్తడి నేలల్ని ఏర్పరచలేవు. ఈ అడవుల్లో నేల మీద బురద మొక్కల వేళ్లతో ఉండడం వల్ల నేలపై నడవడం కష్టం కాబట్టి దాదాపు 3.5 కిలోమీటర్లు
చెక్క వంతెన ఏర్పాటు చేశారు. మడ అడవుల అందాన్ని ఆస్వాదించడానికి ఏర్పాటు చేసిన ఈ చెక్క వంతెన మన రాష్ట్రంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఫారెస్ట్ మధ్యలో అలా చెక్క వంతెన మీద నడుచుకుంటూ వెళ్తే కలిగే అనుభూతి చాలా బాగుంటుంది. మడ అడవుల్లో ఉభయచరాలు అంటే నీటి మీద నేల మీద నివసించేవి పక్షులు, క్షీరజాతులు ఇలా మొత్తం 119 రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాకాలం వెళ్ళిన తర్వాత అక్టోబర్ నుంచి మే వరకు ఈ కోరింగా అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెల వరకు సముద్రపు తాబేళ్లు సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలు ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు. నవంబర్, డిసెంబర్ నెలలైతే ఇంకా చాలా బాగుంటుంది. ఈ అడవిలో వివిధ రకాల చెట్లు, ముఖ్యంగా తెల్లమడ, నల్లమడ, విల్వమడ, ఊరుడు, కళింగ, ఉప్పు పొన్న, గుగ్గిలం, గంగిరావి వంటి ఎన్నో రకాల చెట్లు మడ అడవుల్లో పెరుగుతాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఉప్పు నీటిలో పెరిగే వీటికి నిజానికి ఉప్పు ఏమాత్రం అవసరం లేదు. మంచినీటిలో కూడా ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక్కడ చేపల పట్టు పిల్లి, నీటి కుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇంకా సముద్రపు తాబేలు, ఉప్పు నీటి మొసళ్ళను కూడా ఇక్కడ చూడవచ్చు. అవి రాత్రి సమయాల్లో బయటకు వస్తుంటాయేంటండి. పక్షుల్లో ఎక్కువగా కనిపించేవి నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు. ఇక్కడ బోట్ రైడింగ్ది చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంటారు. కోరింగా అభయారణ్యాల అందమంతా ఈ ప్రదేశంలోనే ఉంటుంది. బోటుకి మినిమం 12 మంది అయినా ఉండాలి. బోటుకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే స్పీడ్ బోట్ అయితే 200 రూపీస్. స్పీడ్ బోట్కి 4 ఎక్కితేనే ఎక్కించుకుంటారు. ఈ బోట్ రైడింగ్ గోదావరి నది పైనుంచి స్టార్ట్ అయ్యి బంగాళాఖాతం సముద్రంలో ఈ గోదావరి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ వరకు మనల్ని తీసుకువెళ్తారు. లైఫ్ జాకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మడ అడవుల మధ్యలో గోదావరి పైలో అలా బోట్ రైడింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. గోదావరి సముద్రంలో కలిసే ఈ ప్లేస్ నుంచి బోట్ని వెనక్కి తిప్పేస్తారండి. ఇక్కడ నుంచి పర్మిషన్కి అలౌ లేదనమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ కోర్ట్ లాంటివి కూడా ఉన్నాయండి. పడవరేవుకు దగ్గరలోనే ఇలా 4 అంతస్తుల భవనం ఉంటుంది. దీన్నే వాచ్ టవర్ అంటారు. ఈ వాచ్ టవర్ పైనుంచి చూస్తే కనుక 100 కిలోమీటర్ల దూరంలో విస్తరించున్న కోరింగా మడ అడవులు మొత్తం చూడొచ్చు. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు లోపలికి తీసుకెళ్ళనివ్వరు. వాటర్ బాటిల్తో వెళ్ళాలనుకుంటే కనుక ముందుగా 100 రూపాయలు చెల్లించి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాటర్ బాటిల్ని చూపించి ఆ 100 రూపాయలని తీసుకుని వెళ్లే విధంగా ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకుల కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక వసతి గృహాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాచ్ టవర్ పక్కనే ఎక్వేరియం, డాక్యుమెంటరీ థియేటర్ కూడా ఉన్నాయండి. వీకెండ్ పర్వదినాల్లో వేలాదిగా పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నేనైతే ఈ ఫారెస్ట్ని చూడడానికి వర్షాకాలం వెళ్ళిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలు అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు ఏటా సంభవించే తుఫానుల నుంచి కాకినాడ, తూర్పుగోదావరి ప్రజలను కాపాడడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇటువంటి అడవులు లేని ప్లేసుల్లో అయితే తుఫాను వచ్చిన సందర్భంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలు చూస్తే గనక కోరంగి మడ అడవులు ఉండడం కాకినాడ ప్రజలకు పచ్చని రక్షణ గోడ అని చెప్పవచ్చు. వీలు చూసుకొని మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్తో చూడదగిన ఒక అద్భుతమైన ప్రదేశం ఈ కోరింగా అభయారణ్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.